బాబు ఏమో నా వెర్రితనం తెల్లారు దగ్గర ఇప్పుడు ఇక్కడ పాట కట్టి కూడా పాలగనని మీ ప్రేమ చాలు, ఇంత టైం నాకు ఇవ్వడం అనేది నేను కూడా క్రమశిక్షణ ఉల్లంఘించకూడదు. నేను అసలు కాసిన రాకపోతే మా అన్న రాలేదంటాడు పెద్ద ఆయన ఆచార్య, మళ్ళీ నిజం కూడా గౌరవం నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా కదా, ఆ ప్రేమ మాకున్నది. నేను ఇక్కడ తప్పు జరిగినా కడుపులో దాచుకున్న నా మిత్రుడు, అందుకని వచ్చిన మీకోసం కొంచెం 2 చరణాలు పడతా, ఇంకా వేరే లేకండి. గల్లీ గల్లీ చిన్నది, గల్లీ ఎక్కువ పైన వద్దు, మా మాస్టర్ గారు సుత్తి తక్కువ వేసుకో మాస్టర్ గారు. 2 ఇంకా 2 1.5 వేసుకో. గల్లీ గరీబోళ్ళ కథ పెద్ద, గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది, వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్న చిన్నయ్యో. గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది, వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్న చిన్నయ్యో. గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది, వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్టు కన్న చిన్నయ్యో. గల్లీ చిన్నది గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది, వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్టు కన్న చిన్నగున్నదో. గల్లీ చిన్నది ఆ ఇండ్ల కన్నా మేలురా, ఆ ఇండ్ల కన్నా మేలురా పలకునా బండురా, ఇండ్ల కన్నా మేలురా పలకునా బండురా, అవి పాత రైలు డబ్బాలో పడావున్న ఎందిరో. గల్లీ వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్టు కన్న చిన్నగున్నదో. గల్లీ చిన్నది గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది, వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్టు కన్న చిన్నగున్నదో. గల్లీ చిన్నది కలిగినొల్ల కాల నీల వరద మురుగు నీళ్లురా, కలిగినొల్ల కాల నీల వరద మురుగు నీళ్లురా, వీళ్ళ నల్ల పైపుతోని వియ్యమందుకుంటదో. ఆ ఇళ్ళ కన్న మేలురా ఆ పలకునామ పండ్లురా, అవి పాత రైలు డబ్బాలోనే పడా ఉన్నవేందిరో. గల్లీ వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్టు కన్న చిన్నగున్నదో. గల్లీ చిన్నది ఎత్తు మనిషి సుట్టమై కాసిం ఎత్తుంటాడు, కమలాకర్ శర్మ సార్ కూడా ఎత్తుంటాడు. ఎత్తు మనిషి సుట్టమై కొత్త వింటికొస్తరా, పైన కడుప పనకు తగిలి నెత్తి బొప్పి గడుతుందో. దర్వాజలిరుగు దగ్గర జరిపి కట్టుకుంటారా, జరలావుగున్న కోడి పుంజు దూర సంశయిస్తుందా. కళ్ళుతుకున్న మెల్లమ్మ గూడి వాళ్ళ ఇంటిలో ప్యానుంటది, విమానపు మోతుంటది, ఆ సప్పుడొచ్చ డొక్కు ప్యాను ఎప్పుడు పడుతుందో. వాళ్ళ చేతికి వాచున్నది,
కళ్ళులరిగి ఉన్నవి, టైమెంతని అడిగినప్పుడు తలలు తిరుగుతున్నాయి. సెకండ్ హ్యాండ్ టీవీరా. ఎంత పుణ్యాత్ములయ్యా. ఒక ప్రజల గురించి రాసే పాటను ఇట్లా నేను అనుకుంటా సార్ లాంటి వాళ్ళు, యాకూబు లాంటి వాళ్ళు కాసిం గారి కోసం అనంత కాంతి పుంజములతో నుంచి నింగిరేడు నిరంతరంబు వెలుగు పూరు నేల వాడు సగల తేరు చుట్టూ పగలు రాత్రి అని రాస్తుంటా నేను. కానీ అది కాదు, ఇట్లా ప్రజల సెకండ్ హ్యాండ్ టీవీ రా, దాని శబ్దం ఎంత హింసరా. లాస్ట్లా లోటల రాలేసినట్లు లొడలొడవి, పనికి రాని ప్యాన్లురా, పాత సీడీ ప్లేయర్లను, పాత కంప్యూటర్లను బాగు చేసటోని బతుకు బలచిత్రంగున్నదో. రిపేరుకిచ్చేదే తప్ప రిటర్ను ఎవడు తీసుకపోక సుట్టు వేసుకొని వాడు స్క్రూలు ఇప్పుతుంటాడో. వాడు 3 జాన్ల పోరడు, వాని బాధలేమో బారెడు, వాడు శేషదంద సారెడు, వానికెట్ల నిండు జానెడు. ఎడుమ సేతులెదురు బొంగు వాని కన్న ఎత్తురా, దాని కడ్డమున్న వెదురు చుట్టూ అమ్ముకునే మాలురా. గాలి ఊదే బుంగలు, రిబ్బెను పిన్నీసలు, ఆ పిన్నీసలు ఎన్నెమ్మితే కన్నీరు ఆగురో. జీవితమే ఒక విషాదగాదాయే, మా జీవితమే సాటి మనుషులు ఆకలితో చంపి రాజ్యాంత్య నరకం ధ్రువమన్న రాజుల మత్తులు వారి సేవ నరక పాయంబు వారొచ్చు ఛత్రంత యాన తిరగ భూషాదులు వేదా దుఃఖ భీకంపులని. మెజార్టీ ప్రజలందరూ చెడును సపోర్ట్ చేస్తే సత్యం కాదు, సత్యం అనేది ఒక్కడు చేసిన సత్యం సత్యమే. అయిపోయింది పాట, పోలేను. చిన్న పిల్లల బతుకది, గాలి పంపు ఇనుపటెంకి ఏం బతుకులు. ఏం ఈనాటికి ఒకడేం అమెరికాలో ఉన్న బాగుండ్రు, నేను కూడా బాగానే ఉన్నా. ఏం బాగా మన బతుకు బాగుంది కానీ బాగు కాదు. నీ సాటి దుఃఖాన్ని పంచుతుంటే మాట్లాడని మౌనపు సౌఖ్యం, అది సౌఖ్యం కాదు. ఇది ఈ నేల రామానంద తీర్థ కావచ్చు, సుందరయ్య గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, దయాన్వితమైన స్వభావం ఉండాలి. కవులు తయారు చేసిన దయను, రాజకీయాలను కాదు. కోరి కోరి వారముల కూర తెచ్చుకుంటారు, కొబ్బరి గసాలు నూరి మసాల దట్టిస్తారా. కొత్తిమీర పుదీనా లేత కట్టలేరి తెచ్చి వాడు శరత్గాడు కనపడతలేడు కానీ 2 గంటలకు వస్తే కూడా కొత్తిమీర తెచ్చి పుదీనా తెచ్చి చికెన్ వండి